ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి అని కూడా అంటాం. చాతుర్మాస వ్రత ప్రారంభ దినం కూడా. మరి ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటాం. ఈరోజు మహావిష్ణువు క్షీర సముద్రంలో నిద్రించేటువంటి ప్రారంభమయ్యేటువంటి రోజు. ఈ రోజునే చాతుర్మాస వ్రతం కూడా ప్రారంభమవుతుంది. ఈ వ్రతాన్ని 18 సంవత్సరాల నుంచి ప్రారంభించినట్టయితే ఉత్తమమైనటువంటి ఆయుష్ లభిస్తుంది. ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈ ఏకాదశితో కూడినటువంటి శుక్రవారం నాడు చేసేటువంటి మహాలక్ష్మి యొక్క పూజ ఆ గృహంలో అష్టైశ్వర్యాలని కలిగిస్తుంది, ఆయుర్వృద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. ఈ అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి ఉచ్చస్థితి తులాక్షేత్రంలో. కాబట్టి అనుకూల లగ్నాల్లో, ముఖ్యంగా తులా లగ్నంలో కానీ వృషభ లగ్నంలో కానీ ఈరోజు పుట్టేటువంటి వారికి ఈ శని యొక్క మహాదశ ఆ గృహంలో సకల భోగాల్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. చిత్రలేఖనం వంటి కళల్లో ప్రావీణ్యత సంపాదించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవాన్ని దక్కించుకునేటువంటి అవకాశాలు కూడా తారసపడతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత ఏర్పడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తుంది. వ్యవహారాల్లో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత వ్యవహారాల్లో చాకచక్యంతో కూడినటువంటి పనుల యొక్క నిర్వహణ కొనసాగుతుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. మిత్రులతో సహాయ సహకారాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విద్యాపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కలిసి వస్తాయి. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ పరిణామాలని ఆహ్వానిస్తుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ప్రయాణాలు బాగా అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అసంతృప్తి సంఘటనలు ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. వ్యాపార వాణిజ్య సంబంధ బాంధవ్యాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు కొంతవరకు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆరోగ్యంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. అధిక ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాలని కలిగిస్తాయి. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది, అనుకూలతని పెంపొందింపచేస్తుంది. నూతన వాణిజ్య సంబంధ బాంధవ్యాలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. సంభాషణలు రుచిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది.
విదేశీ సంబంధిత లావాదేవీలు బాగానే కలిసి వస్తాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో ఒడుదుడుకులు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు వ్యయంలో ఉండేటువంటి గ్రహాల ద్వారా, అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరాన్ని చేస్తుంది. ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థికంగా మెరుగైనటువంటి పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. దూర ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం, భక్తి శ్రద్ధలతో పూజించేటువంటి పూజలు గ్రహ ప్రతికూలతని దూరం చేస్తుంది. ఎదురు చూస్తున్నటువంటి మంచి వార్తల్ని ఆహ్వానిస్తుంది. నూతన వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. పితృ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో విలువైనటువంటి వ్యాఖ్యల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. నూతన కార్యక్రమాలని ప్రారంభించగలుగుతారు. న్యాయపరమైనటువంటి పరిశీలన ద్వారా వృత్తిలో అభివృద్ధి సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఉత్తమమైనటువంటి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. కీలక నిర్ణయాలు అన్ని రంగాల వారికి కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తే విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రయోజనాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచుతాయి. విజయాల్ని దగ్గర చేస్తాయి. ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ప్రశాంతతని పెంచుతాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకి బాధ్యత వహించవలసినటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలని త్వరితగతిని ప్రారంభించలేకపోతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఆందోళన పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. విద్యా సంబంధిత విఘ్నాలని కూడా చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోవ్యాకులతల్ని దూరం చేస్తుంది. ప్రశాంతతను పెంచుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో సమస్యల్ని ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో అలసత్వంతో కూడినటువంటి ప్రణాళికలు రూపొందించగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగా పొందగలుగుతారు. రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ఆపదల్ని దూరం చేస్తుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు, లావాదేవీలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. గృహంలో సంతోష వార్తలు వింటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. విద్యాపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు చేకూరుతాయి. ఆరోగ్యం పదిలం.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు మనోధైర్యాన్ని, తద్వారా విజయాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపార నూతన ప్రతిపాదనలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడిన కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. స్నేహితుల ద్వారా లబ్ధిని పెంపొందింప చేసుకోగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో రాజీతో కూడినటువంటి పరిష్కారాలు లభిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆనంద వార్తలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం, శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఇక ఆర్థిక నూతన ప్రయోజనాలు, ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సంపాదించుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. నూతన ఆర్థిక చిక్కులు వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. వృత్తిలో ఏర్పడినటువంటి ప్రతిబంధకాలకి తగినటువంటి పరిష్కారాలకై చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లాభిస్తాయి, ఊరట కలిగిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. కార్యాల్లో కార్యసిద్ధిని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. నేటి గ్రహయోగాన్ని పరిశీలిద్దాం. నేటి గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్టయితే చంద్రుడి యొక్క నీచ స్థితి, శని యొక్క ఉచ్చ స్థితి, బుధుడి యొక్క స్వక్షేత్ర స్థితి ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిలో ముఖ్యంగా అనురాధ నక్షత్రం తర్వాత తొలి ఏకాదశి కాబట్టి ఈ రోజు చేపట్టేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కటి విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈశ్వర అనుగ్రహాన్ని కలిగిస్తాయి. ఈ రోజు ప్రధానంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలని పరిశీలించినట్టయితే నూతన వాహన కొనుగోళ్లు, వ్యాపార నిర్ణయాలు, గృహ సంబంధిత కార్యక్రమాలు ప్రారంభం ఇటువంటివి చక్కటి విజయాన్ని తెచ్చిపెడతాయి. నేడు ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అంటాం. శయన ఏకాదశి అని కూడా దీనికి పేరు. ఈ రోజు నుంచే చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. మరి ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. నేడు ఆషాఢ శుద్ధ ఏకాదశి. దీన్నే తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని వ్యవహరిస్తాం. విష్ణు క్షీరాబ్దిలో శేషపర్యంకం మీద నివసించడం చేత శయన ఏకాదశిగా పురాణాలు పేర్కొన్నాయి. విష్ణువు అంటే సూర్యుడని, అంతవరకు ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణం వైపు వాలినట్లు కనిపించడం వల్ల విష్ణువు శయనించినట్లు మన పూర్వులు భావించారని చెబుతారు. ఆషాఢ శుక్ల ఏకాదశితో చాతుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది. కార్తీక శుక్ల ద్వాదశితో ఈ వ్రతం పరిసమాప్తమవుతుంది. వర్షాకాలంలో అపథ్య ఆహారాన్ని ఈ వ్రతంలో త్యజించడం వల్ల ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని చెబుతారు. విష్ణు వంశతో ఏకాదశి అనే కన్య ఆవిర్భవించి మురుడు అనేటువంటి రాక్షసుని సంహరించింది. విష్ణువు సంతృష్టుడై ఆమెను వరం కోరుకోమంటాడు. తాను సర్వకాలాల్లోనూ విష్ణువు ప్రియంగా ఉండాలని, సర్వతిథుల్లోనూ ప్రముఖంగా పూజలందుకోవాలని కోరుకుంటుంది. నాటి నుంచి ఏకాదశి వ్రతానికి ప్రాముఖ్యం ఏర్పడింది. తొలి ఏకాదశి నాడు విష్ణు పూజ, ఉపవాస విధులు ప్రశస్తమైనవి, ఆయుష్ని కలిగిస్తాయి, సౌభాగ్యాన్ని కలిగిస్తాయి. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహబల మంచంలోని విశేషాలు. గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఏకాదశుల్లో తొలి ఏకాదశి అత్యంత విశిష్టవంతమైనదిగా చెప్తాం. గృహంలో సదాచార తత్వాన్ని ఆచరించేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశి ఉపవాసాలు ఉన్నట్లయితే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలకి పాత్రులై ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించటానికి ఆస్కారం ఉంటుందని శాస్త్రం. ఈ యొక్క గృహబలంలో ఇంట్లో నివసించే వారంతా సుఖంగా ఉండాలని కదా శాస్త్రం. కేవలం వాస్తు ఒక్కటే కాదు,
ఆ ఇంట్లో నివసించేటువంటి వారి యొక్క ఆరోగ్యకరమైనటువంటి ప్రభావాలు కూడాను, ఆచరించేటువంటి విధి విధానాల పట్ల కూడాను ఉంటాయి. కాబట్టే గృహము అంటే అన్ని విషయాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ గృహ బలం అనేటువంటి విశేషాంశరీత్యా ఇంటిల్లిపాది కూడాను ఇంటి యజమాని తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకం. అంబరీషుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి సద్గతిని పొందాడు అని చెప్పేసి కదా మనకు శాస్త్రంలో చెప్పింది. ఈ యొక్క ఏకాదశి, తొలి ఏకాదశి చాతుర్మాస వ్రత ప్రారంభంగా కూడా చెప్పడం జరుగుతుంది. చక్కటి సన్యాసాశ్రమం స్వీకరించినటువంటి ప్రతివారు కూడా చాతుర్మాస వ్రత దీక్షలో వారు ఒకే చోట ఉండి దైవధ్యానం చేసుకుంటూ భిక్షాటన చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అది వారి వారి యొక్క జన్మతః చక్కగా ఆచరించేటువంటి విధి విధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. అయితే గృహ విషయంలో విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణుదేవుని అర్చించటం, తులసి దళాలను సేకరించి వాటిని చక్కగా అలంకరించి విష్ణుమూర్తికి చక్కగా కనుక అలంకరింపచేసినట్లయితే ఆ విష్ణు ప్రియ తులసి మనకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదించడానికి ఆస్కారం ఉంటుంది. ఉపవాసం అనేటువంటిది తప్పనిసరిగా ఆచరించాలి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మరుసటి నాడు ద్వాదశి తిథి నాడు ఒక పండితోత్తముని కానీ బ్రాహ్మణోత్తముని కానీ పిలిచి చక్కగా షడ్రసోపితమైనటువంటి పదార్థాలతో వారికి కనుక భోజనం పెట్టినట్లయితే సర్వేశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి ఆ అనంతసేనుడు శ్రీమన్నారాయణుడు ఆ గృహానికి ఎల్లవేళలా కూడా చక్కటి ఆయుష్, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రం. చాలామంది ఏకాదశి వ్రతాలు అని చెప్పేసి నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి ఏకాదశికి కూడా ఉపవాసాన్ని ఆచరించి నిష్టగా విష్ణు భగవాన్ని ఆరాధన చేసేటువంటి విధి విధానం మనకు భారతీయ సంస్కృతి సంప్రదాయంలో కూడా కనిపిస్తుంది. ఏ ఇంట సాంప్రదాయబద్ధమైనటువంటి విశేషాంశాలని ఆచరిస్తూ ఉంటారో ఆ ఇంట దుష్ప్రవర్తనలు ఉండవు, నరఘోష ఉండదు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ప్రసరించబడతాయి అని కూడా మనకు శాస్త్రంలో చెప్పిన విశేషాంశాన్ని ఇక్కడ గృహబల రీత్యా కూడా ఆచరించటంలో తప్పు లేదు. వాస్తు అంటే కేవలం వాస్తు విషయాలే అవగాహన తత్వంలో ఉండాలి అని కాదు. ఇక్కడ సనాతన సంస్కృతిలో మహర్షులు మన జీవిత విధానంలో చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఏర్పరచడానికి ఏర్పరిచినటువంటి కాలానుగుణ రీత్యా ఆచరించవలసినటువంటి విధి విధానాలు కూడా ప్రతి గృహంలో కూడా పాటించినట్లయితే ఆ గృహం స్వర్గసీమ కాక మరేమవుతుంది అనే విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకోవాలి. అందుచేతనే ఏకాదశి వ్రతం ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి వ్రతంగా మనం గ్రహిస్తూ చక్కగా ఆ రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసి విష్ణు దేవునికి సంబంధించినటువంటి గోవిందనామాల పఠనం, ఆ విష్ణుదేవునికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళి అర్చన, స్వామివారికి ప్రీతివంతమైనటువంటి విధి విధానాల్ని ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాలతో జీవించవచ్చు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేటువంటి మహాపురుషుల వద్దకు వెళ్ళి చక్కటి ఆధ్యాత్మిక విశేషాంశాలని గనక మనం నేర్చుకున్నట్లయితే మన జీవితం కూడాను జిజ్ఞాసాపూర్వకంగా జ్ఞానవంతమైనటువంటి మార్గంలోకి పయనించడానికి ఆస్కారం ఉంటుంది. ఆదిశంకరాచార్యుల వారు ఆయన విధించినటువంటి విధి విధానాలు మానవ జీవితంలో సత్కర్మల యొక్క విశేషాంశాల్ని మన జీవన విధానంలో చక్కటి అదృష్టాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి. మహాపురుషులు ఆచరించి ఇది మన జీవితం, ఈ జీవితం నీటి బుడగా, దీన్ని ఎవరైతే సత్ప్రవర్తన, సద్విశ్వాసం, సత్సాంగత్య రూపేణ చక్కటి భగవత్ విషయ అవగాహన తత్వంలో గనక పయనింపచేసుకుంటారో ఆ గృహంలో ఎప్పుడూ కూడా అతీంద్రియమైనటువంటి దివ్యవంతమైనటువంటి శక్తులతో ఆ గృహం
విరాజిల్లుతుంది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ప్రతి ఇంటా కూడాను సత్ప్రవర్తన, సత్సాంగత్యం, సద్విశ్వాసం, చక్కటి ఆధ్యాత్మిక వాతావరణం ప్రౌఢవిల్లుతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడాను సకల సంపదలు కూడా వచ్చి తీరుతాయి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఏకాదశి వ్రతంలో దాగిన విశిష్ట లక్షణంలో పరమార్థం ఏమిటి అన్నది ప్రశ్న. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చేత వాతావరణ రీత్యా సంభవించేటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతల నుంచి శరీరాన్ని పరిరక్షించుకోవటానికి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఉపవాస వ్రతం అనేటువంటిది మనం ఏకాదశి నాడు ఆచరిస్తాం. ఈ విధంగా ఆచరించినట్లయితే శారీరక రుగ్మతలు మనకు కలగకుండా హాయిగా, ఆనందంగా, ఆరోగ్యప్రదంగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఆ సర్వేశ్వరుడు ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ విష్ణుతత్వంలో దాగిన పరమార్థ లక్షణాలని కూడాను ఈ ఏకాదశి వ్రతరీత్యా అవగాహన చేసుకున్నట్లయితే విష్ణుం జిష్ణుం మహావిష్ణుం అంటూ ధ్యానం చేసినట్లయితే సర్వత్రా కూడా శుభదాయకమవుతుంది కదా, గృహం పావనమవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.